గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నిన్నటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి రవీంద్ర హత్య చేసిన మౌనిక కేసు. అసలు నిన్నటి నుండి మౌనిక, రవీంద్ర ఈ ఇద్దరు పేర్లే ప్రతి ఒక్కరి నోటంట సెల్లోని అదే రకంగా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ రెండు మాటలే వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు నేవీలో బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నటువంటి రవీంద్ర మౌనికని అంటే నరరూప రాక్షసుడిలా, ఇంకా అంతకన్నా కిరాతకంగా రాక్షసుడే మనిషి రూపంలో వచ్చి ఇలా మారాడా అన్న విధంగా మౌనికని ఎందుకు అంత క్రూరంగా చంపాడు? ఇది అందరికీ తెలిసిందే. కానీ పోలీసులు వివరించినప్పుడు కూడా ఏదైతే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందినటువంటి రవీంద్ర నేవీలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సో కరోనా టైంలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైనటువంటి మౌనిక యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఇంట్లో మదర్ టీచర్, అదేవిధంగా ఫాదర్ కూడా ప్రైవేట్ గా టీచర్. వాళ్ళ బ్రదర్ కూడా ఒక ఫుడ్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. మౌనిక ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా చేయడమే కాకుండా ఈవెంట్స్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ తను కూడా మనీ ఎర్న్ చేస్తుంది. అంతా సాఫీగానే సాగిపోతుంది. అయితే డేటింగ్ యాప్ లో అప్పుడు పరిచయం అయినటువంటి మౌనిక ఎందుకు రవీంద్ర చేతిలో అంత కిరాతకంగా హత్యకి గురైంది? ఎవరైతే రవీంద్ర ఉన్నాడో విశాఖపట్నం గాజువాక ఎల్వి నగర్ కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో 102 ఫ్లాట్ లో 1 ఇయర్ బ్యాక్ క్రితం దిగాడు. సో భార్య ప్రెగ్నెన్సీ టైం కాబట్టి పుట్టింటికి విజయనగరం వచ్చేసింది. ఆ తర్వాత గతంలో ఎప్పుడైతే రవీంద్రకి పెళ్లి అవ్వక ముందు నుండి కూడా మౌనికతో పరిచయం ఉంది. సో పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ మౌనికతో పరిచయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. తన భార్య లేని సమయంలో మౌనికని అసలు ఎందుకు ఇంటికి పిలిచాడు అంటే ముందుగానే చంపేయాలని పథకం పన్నాడా? చంపేయాలని కేవలం ఆ నిర్ణయం తీసుకొని కత్తులు ఆన్లైన్ లో ఆర్డర్ చేశాడా? అంతేకాకుండా సెంట్ బాటిల్ ఇదంతా కూడా ఎప్పటి నుండి ప్లాన్ చేస్తున్నాడు? ఈ విషయాలు కూడా మరికొన్ని రోజుల్లో ఈ కంక్లూజన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్నంతా కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఇటు గాజువాకలో ఉన్నటువంటి రవీంద్ర ఇంట్లో ఫ్రిడ్జ్ లో పీసెస్ గా కట్ చేసి ఉన్నటువంటి మౌనిక మృతదేహం తాలూకా కొన్ని పార్ట్స్ లభ్యమైతే ఇక్కడ సింహాచలంలో ఏదైతే అడివరం ప్రాంతంలో ఒక నిర్మానుషమైన ప్రదేశంలో తల కాల్చేసిన తల, అదే విధంగా కొన్ని హెయిర్ పార్టికల్స్ అక్కడంతా కూడా ఒక భయంకరమైన వాతావరణం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం. అయినా సరే చాలా మందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. నైబర్స్ చెప్తున్నారు, రవీంద్ర ఇంటి తరపులు చెప్తున్నారు, రవీంద్ర ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు చాలా కామ్ గోయింగ్ మ్యాన్, చాలా డిసిప్లైన్ గా ఉంటాడు. కానీ ఎందుకు ఇలా చేస్తాడో ఎప్పుడూ కూడా ఇంటికి ఏ మహిళ రావడం కానీ ఏమీ మేము గమనించలేదు. కేవలం ఈ అమ్మాయి మాత్రమే డిసెంబర్ 31, 2025లో వచ్చింది, మళ్ళీ నిన్న వచ్చినట్టుంది. అంతే తప్పితే ఇంకే విషయాల్లో కూడా అతను చాలా డిసిప్లైన్ గా ఉంటాడని వాళ్ళు చెప్తున్నారు. అయితే మా అమ్మాయి చాలా మంచిది, ఇలాంటి లవ్స్ కానీ ఏమీ లేవు, ఇంకా పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం, తను కొన్ని రోజుల్లో పెళ్లిని కూడా చేయడానికి నిశ్చయించుకున్నాం అంటూ మౌనిక తండ్రి కూడా ఐడ్రీమ్ మీడియాకి చెప్పడం జరిగింది. కానీ అంత బాగానే ఉంది. ఇటు నేవీ ఆఫీసరు, మంచి డిసిప్లైన్ ఉన్న వ్యక్తి, అదేవిధంగా డబ్బు కోసం తనకి ఇబ్బంది పెట్టే అవసరం లేదంటూ మౌనిక యొక్క బంధువులు. అసలు ఎవరి మాట నమ్మాలి? అంతేకాకుండా ఎవరు లేని సమయంలో అసలు మౌనిక ఎందుకు వెళ్ళాలి రవీంద్ర ఇంటికి? పోనీ ఒక స్నేహితుడిగా వెళ్ళింది అనుకుందాం, కానీ ఇంత దారుణంగా ఇంత పెనుగులాట జరుగుతున్నా ఎందుకు ఒక ఫోన్ కాల్ చేసి ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి ఎందుకు చెప్పలేకపోయింది? కనీసం ఒక మెసేజ్ ద్వారానో, అంటే తన్ని చంపడానికి ముందే ప్రిపేర్ అయినటువంటి రవీంద్ర మొహం మీద గట్టిగా కొట్టి కొన్ని క్లాత్స్ అవన్నీ కూడా కప్పేసి ఊపిరి ఆడకుండా చేసి పెద్దగా అరుస్తుంది, నా ఐడి కార్డు కూడా లాక్కుంటుంది, అదేవిధంగా డబ్బుల గురించి డిమాండ్ చేస్తుంది. కాబట్టి మొహాన్ని అంతా కూడా గుడ్డతో కప్పేసి ఆ వాయిస్ని కంట్రోల్ చేసే క్రమంలోనే ఊపిరిపోయింది. ఇంక నేనేం చెయ్యాలో తెలియక పీసెస్గా కట్ చేసి మొత్తం వాష్రూమ్లో అదంతా కూడా క్లీన్ చేసేసి పార్ట్స్కి ఎటువంటి బ్లడ్ కానీ ఆ స్ట్రెయిన్స్ ఏమీ లేకుండా నీట్గా వేరే ప్రయత్నం చేద్దాము అనేసి ఆలోచించే క్రమంలోనే నేను ఆలోచించి విసిగిపోయి
కొన్ని పార్ట్స్ని ఫ్రిడ్జ్లోని, కొన్ని పార్ట్స్ని సూట్ కేస్ ద్వారా ట్రాలీలో ప్యాక్ చేసుకొని నేను సింహాచలంలో తల భాగాన్ని కాల్చేశాను, అదేవిధంగా చేతుల్ని. సరే, ఫ్రిడ్జ్లో ఉన్న పార్ట్స్ని కూడా తీసుకువెళ్ళి కాల్చేద్దాం అనే ఆలోచన వచ్చేలోపే నాకు ఇంకా స్ట్రెయిన్ అయిపోయాను. సో ఏదైనా జరిగింది, సో నేను నా ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేస్తే నాకు బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది, లేదంటే తప్పించుకోవడానికి వారు ఏదైనా సహాయం చేస్తారనే ఆలోచనతో రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. ఇంకా తప్పించుకోవడం కష్టం, పోలీసుల రంగంలోకి దిగిన తర్వాత నువ్వు ఎక్కడున్నా సరే కంపల్సరిగా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందంటూ ఆ ఫ్రెండ్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం తను లొంగిపోయాడు. సో పోలీసులు ఇంతవరకు అయితే మాత్రం మన కంక్లూజన్ చిక్కుముడిని కూడా విప్పేశారు. ఎందుకంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని, డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యిందని, అంతేకాకుండా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రవీంద్రే మౌనికని హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు. ఈ చిక్కుముడి వీడిపోయిన అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే డేటింగ్ యాప్లో ఉంది అని ఒక అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి డేటింగ్ యాప్లో చిక్కుకున్నది రవీంద్ర అయినా ఇంకెవరైనా ఉన్నారా? సో ఎవరైతే మౌనిక ఉన్నారో ఆ కాల్ లిస్ట్ ఆధారంగా ఇంకొన్ని సంచలన విషయాలు కూడా మరికొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, డబ్బులు డిమాండ్ చేసిందని రవీంద్ర చెప్తున్నాడు. అంటే 3 లక్షల వరకు నేను ఇచ్చాను అమౌంట్, అయినా సరే ఇంకా నన్ను వేధిస్తుందని. ఆ 3 లక్షల యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది విచారణలో. సో ఏదైతేనే మౌనిక యొక్క తండ్రి స్టేషన్ దగ్గర నా కూతురికి న్యాయం చేయండి అంటూ ఆ పోలీసుల్ని కాలు పట్టుకొని వేడుకుంటుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కంపల్సరిగా చూడాల్సిన వీడియో. ఎందుకంటే డేటింగ్ యాప్స్ ద్వారా తెలియని వ్యక్తి చేతిలో మోసపోతే అటు తన జీవితమే బలి అయిపోవడమే కాకుండా ఇంట్లో వారి పరిస్థితి ఎలా ఉంటుందో, బయట నలుగురు 4 మాటలు అంటారు. తప్పు చేయలేదు అని చెప్పడానికి నా కూతురు లేదు, వాళ్ళు చెప్పిన వివరాల ఆధారంగానే నా కూతురు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యిందా అంటూ ఆ తండ్రి ఆ బాధని ఎలా వ్యక్తపరుస్తాడో ఒక్కసారి అమ్మాయిలంతా కూడా ఆలోచించండి. అదే విధంగా ఒక అమ్మాయిని నమ్మించి ఇంత క్రూయల్గా మోసం చేసినటువంటి రవీంద్ర సైకాలజీని కూడా కొంతమంది అంటున్నది ఏంటంటే, భార్య ప్రెగ్నెన్సీ సమయంలో, ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది రవీంద్రకి, భార్య ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఒక చీమకి హాని తలపెట్టాలన్నా సరే 10 సార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే మన ఇండియన్స్లోని భార్య ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, పిల్లలు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఏం చేస్తే ఏం పాపం చుట్టుకుంటుందో అనే భయంతో కొంతమంది మెదులుతుంటుంటారు. అలాంటిది ఇంత దారుణంగా మౌనికని హతమార్చాడు, నరరూప హంతకుడిగా మారిపోయాడంటే రవీంద్ర ఎందుకు ఇలా ప్రవర్తించాడో, తన సైకాలజీ ఏ విధంగా ఉందో, తను ఎంత టార్చర్ బేర్ చేశాడో అనే విధంగా మరికొంతమంది అంటున్నారు. ఏదైతేనేం ఒక సంఘటన 2 కుటుంబాల్లో విషాదం నిలిపింది. ఇటు రవీంద్ర కుటుంబం, రవీంద్ర జైల్లోకి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా తన భార్యకి ఈ విషయాలన్నీ తెలిసి ఆ చంటి బిడ్డతోటి తను ఎలా తట్టుకుంటుందో అదొక ఎత్తు అయితే, తన కూతురు డేటింగ్ యాప్ ద్వారానే మోసపోయింది ఒకరి చేతుల్లో, అంతేకాకుండా ఒకరి చేతుల్లో అతి కిరాతకంగా హతమయ్యింది అనే బాధని ఆ పేరెంట్స్ కూడా తట్టుకోవడం కష్టం. సో ఏదైతేనే ఈ చిక్కుముడి అంతా వీడినప్పటికీ గాజువాక పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా దీనికి కంక్లూజన్ ఇచ్చేస్తారు. రవీంద్రే మౌనికని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా కొన్ని పార్ట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టు, మరికొన్ని పార్ట్స్ని సింహాచలం తీసుకెళ్ళి కాల్ చేసినట్టు అంతా బాగానే ఉంది. అదేవిధంగా రవీంద్రను కూడా 10 రోజులు, దాదాపు 12 రోజుల పాటు రిమాండ్కి కూడా తరలిస్తున్నారు. రవీంద్ర యొక్క ట్రాన్సాక్షన్స్, మౌనిక యొక్క కాల్ డేటా ఆధారంగా ఇంకొన్ని సంచలన వాస్తవాలు కూడా బయటపడాల్సిన అవకాశం కూడా ఉంది. సో ఏదైతేనే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలర్ట్గా ఉండాలి అని ఈ సంఘటన చూస్తుంటే మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాలు అనుకున్న, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ నడుస్తుంది. అసలు డేటింగ్ యాప్స్ వల్ల ఎంతమంది అమ్మాయిలు ఇలా బలైపోతున్నారు, ఎంతమంది చేతుల్లో అమ్మాయిలు ఎంత కిరాతకంగా హత్యకు గురవుతున్నారు, అసలు డేటింగ్ యాప్ ద్వారా ఎందుకు ఒక పురుషుడికి ఒక మహిళకి ఇలాంటి ఆలోచనలు రావడం, అది కూడా అంటే మోసపోవడం, మోసం చేయడం ఒక ఎత్తు అయితే అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య వరకు వెళ్ళేంత వరకు దారి తీస్తున్నాయంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం గాజువాక పోలీసులు కూడా చెప్తున్నారు. ఒకసారి నిన్న జరిగిన సీన్ రీకన్స్ట్రక్షన్, అదే విధంగా రవీంద్ర పోలీసులతోటి ఒప్పుకున్న వాస్తవాలను కూడా మీరే విన్నాయండి. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డరు మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయి
అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది. 2024 ఇతనికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పటికి కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అవి మన ఎల్బీ నగర్లో, గాజువాకలో ఎల్బీ నగర్లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్నీ కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో పేవ్స్ తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తూ ఉంది. కంప్లీట్గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన చిన్న కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తారండి పెందుర్తిలో. అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదరు ఫ్యామిలీ కూడా టీచర్ పనిచేస్తావాడిది. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏదో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్కి కూడా అటెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదేవిధంగా ఈ ఎవిడెన్స్ని తారుమారు చేయడం కోసం, అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా మర్డర్ కేసుతో పాటుగా 201 IPC అంటారండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతూ ఉన్నాం. ఇతనికి ఏదో ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులు తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మరి పోస్ట్ మార్టం నిమిత్తం KGHకి పంపించడం జరిగింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.